టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బెంగళూరులో అతిపెద్ద శ్రీవారి ఆలయం నిర్మించాలన్న కర్ణాటక ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు స్థలం కేటాయించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఇక టీటీడీకి 100 విద్యుత్ బస్సులు అందజేస్తామని కేంద్ర మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చారని, దాంతో తిరుమలలో భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం పెరగడంతో పాటు శ్రీవారి మెట్లు, ఇతర ప్రాంతాల్లో ప్రైవేటు వాహనదారుల నిలువు దోపిడీ నుంచి భక్తులకు విముక్తి లభిస్తుందన్నారు. త్వరలో తిరుపతిలో సిఎస్ఆర్ పెద్ద ల్యాబ్ ఏర్పాటు చేయనుందని వివరించారు. అలాగే తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా పేరు పెట్టాలని కేంద్ర విమానయాన శాఖకు ప్రతిపాదన పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. వరలక్ష్మి వ్రతం పర్వదినాన సౌభాగ్యం పేరుతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. బెంగళూరులో శ్రీనివాస్ కళ్యాణం జరగడం జరిగింది. ఆ సందర్భంగా నేను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని, ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ని కలవటం జరిగింది. సో డికే శివకుమార్ గారు ఒక ప్రపోజల్ ఇచ్చారు. మేము ల్యాండ్ ఇస్తాము, మీరు ఇక్కడ టెంపుల్ కట్టండి పెద్దది. ఇప్పుడున్న టెంపుల్ ఏదైతే ఉందో అది మరి చిన్నదిగా ఉంది అని ప్రపోజల్ పెట్టారు. అప్పుడు మన టీటీడీ వాళ్ళు ఏమన్నారంటే, కొన్ని సంవత్సరాల క్రితం మేము అప్లికేషన్ పెట్టాము, అక్కడ ఒక 47 ఎకరాలు ఉంది, అది అట్లాగా ఉంది, అది రెవెన్యూలో పెండింగ్ ఉంది అని చెప్పి మన వాళ్ళు చెప్తే, దానికి శివకుమార్ గారు స్పందిస్తూ ఆ ఫైల్ ఎక్కడుందని నేను తొందరగా తెప్పించి నేను ల్యాండ్ అలాట్ చేస్తాను, మీరు ఇక్కడ టెంపుల్ కట్టాలని చెప్పేసి అని అన్నారు. సరే మేము బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ కేంద్ర మంత్రివర్యులు ఈ హెచ్డి కుమారస్వామి, ఆయన సెంట్రల్ మినిస్టర్, ఆయన కూడా కలిసే మర్యాదపూర్వకంగా ఆయన ఒక ప్రపోజల్ చెప్పారు. ఏమనంటే, మీరు టీటీడీలో బస్సెస్ కావాలని ఎవరో అన్నారు నాతోని, కాబట్టి నేను 100 బస్సులు మీకు ఫ్రీగా ఇస్తాను సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద, అవి మీరు అప్లై చేయండి అని వాళ్ళ ఫార్మేట్లో చేయమని చెప్పారు. అది ఈరోజు కూడా మేము బోర్డు మీటింగ్లో డిస్కస్ చేసాం. ఈఓ గారు ఇప్పుడు దాన్ని అప్లై చేయబోతున్నారు. అప్లై చేస్తే 100 బస్సులు వస్తాయి మనకి. దాన్ని ఎక్కడ చేయాలి, ఏంటి, ఎలా చేయాలి అనేది కూడా మళ్ళీ దాన్ని ఎలక్ట్రికల్ బస్సెస్ ఇప్పుడు మన దగ్గర 10 బస్సులు తిరుగుతున్నాయి పైన. అది కాకుండా కూడా ఇంకా కింది నుంచి పైకో, లేకపోతే బస్టాండ్ నుంచి శ్రీవారి మెట్టుకో ఏదో ప్లాన్ చేసుకోవాలి మనం. ఎక్కడైతే ఇప్పుడైతే ఆటో వాళ్ళు, ట్యాక్సీ వాళ్ళు, మీకు అందరికీ తెలిసి నిలువు దోపిడీ చేస్తున్నారు భక్తుల్ని. దాన్ని ఎంతవరకు మనం తగ్గించగలుగుతామో అంతవరకు మనం దాన్ని కూడా మనం తగ్గించాలనే ఉద్దేశంతో